నేటి ముఖ్యాంశాలు. ఇది డాక్ బంగ్లా కాదు, బూత్ బంగ్లా. బీజేపీ తాండూర్ మాజీ పట్టణాధ్యక్షులు సుదర్శన్ గౌడ్. చిలకవాగుపై ఎలాంటి చర్యలు లేవు, కనీసం అక్కడ కొనసాగుతున్న అక్రమ నిర్మాణాన్ని ఆపండి. బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్. అంతారం శివారులో ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు, చర్యలు తీసుకోవాలని కోరిన గ్రామస్తులు. తెలంగాణ విమోచన దినంపై అన్ని పార్టీల కపట ప్రేమలే, సిపిఐ నాయకులు. పెద్దెముల్ తాండా నుండి ఇందూరు వరకు పంచాయతీరాజ్ రోడ్డును పరిశీలించిన డిఈ నాగభూషణం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఇద్దరు ఎమ్మెల్యేలు మారిన ఇన్స్పెక్షన్ బంగ్లాపై దృష్టి సాధించలేకపోయారని, ఇన్స్పెక్షన్ బంగ్లాను పునర్నిర్మించలేకపోయారని మాజీ తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఇన్స్పెక్షన్ బంగ్లాను ఎవ్వరూ పట్టించుకోలేకపోయారని అన్నారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితరులు తాండూరుకు వచ్చినప్పుడు ఇలాంటి అతిథి గృహాలు ఉండాలని అన్నారు. ఈ ఇన్స్పెక్షన్ బంగ్లా లోపల అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని, పేకాట, మద్యం సేవించడం, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ తదితర కార్యక్రమాలు జరుగుతున్నా అటువైపు అధికారులు దృష్టి సాధించడం లేదని సుదర్శన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టి సాధించాలని, మళ్లీ అతిథి గృహాన్ని నిర్మించి పూర్వ వైభవం తేవాలని, అదేవిధంగా ఇదే కాలనీకి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా దృష్టి సాధించాలని సుదర్శన్ గౌడ్ కోరారు. నా పేరు సుదర్శన్ గౌడ్. నేను ఉమర్గల్లి వెంకటేశ్వర కాలనీ వాసిని. మా కాలనీ దగ్గర ఇన్స్పెక్షన్ బంగ్లా, డాక్ బంగ్లా ఉండేది మేము చిన్నగా ఉన్నప్పుడు. ఆ డాక్ బంగ్లాని కాస్త మన శాసనసభ్యులు బూత్ బంగ్లాగా మార్చిండ్రు. బూత్ బంగ్లా అంటే దయాల కుంపలాగా మార్చిండ్రు. ఇదే డాక్ బంగ్లాకు 4 ప్రారంభోత్సవాల శిలాపథకాలు వేసిండ్రు. గౌరవ మహేందర్ రెడ్డి గారు 2014 మంత్రిగా ఉన్నప్పుడు ఒకటి, ఇది కూడా గౌరవ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారే ప్రారంభోత్సవాలు, ఈ రోడ్డుకు సంబంధించిన రోడ్ల కోసం ప్రారంభోత్సవాలు వేశారు. ఇక్కడ గౌరవ మహేందర్ రెడ్డి గారు 2014లో ఇక్కడ అటు చివరల రోహిత్ రెడ్డి గారు వేసారు. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు మారినరు. తాండూరులో అభివృద్ధి చేద్దామని, తాండూరుకి ఏదో చేద్దామని, తాండూరుని మంచిగా పాలిస్తారని ప్రజలు ఇలా ఎన్నుకుంటే ఈడున్న బూత్ బంగ్లా కనిపించలేదు వాళ్ళకు. ఈ బూత్ బంగ్లాకే ప్రారంభోత్సవాలు చేశారు. కనీసం వేసినప్పుడన్నా కనీసం మానవ దృష్టితోటైనా ఆలోచన చేసి, అరే ఇది డాక్ బంగ్లా ఉన్నది, ఈ డాక్ బంగ్లా కడితే మనకే ఉపయోగపడుతుంది కదా. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, తాండూరుకు వచ్చినప్పుడు వేరే వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టడం జరుగుతుంది. అరే ప్రభుత్వానికి సంబంధించింది ఒక డాక్ బంగ్లా ఉంటే వచ్చిన గెస్ట్ కూడా ఇక్కడ ఉండటానికి, వాళ్ళకు బాత్రూమ్లు వచ్చినా ఏదైనా కొద్దిగా వచ్చి రెస్ట్ తీసుకోవడానికి, ఫ్రెష్ కావడానికి, టీ తాగడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలు వాళ్ళకు కళ్ళు కనిపించేలా 4 శిలాపథకాలు వేసిండ్రు. డాక్ బంగ్లాని కాస్త బూత్ బంగ్లాగా మార్చి మొత్తం తాగుబోతు అడ్డాయింది. ఇక్కడ లోపల రాండి చూపిస్తాను మీకు. మొత్తం ఇక్కడ ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు, పత్తలు ఆడతారు, ప్లస్ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఈ కాలనీ వాసులు పిల్లలు రాత్రిపూట, సాయంత్రం పూట ఆడపిల్లలు ఇక్కడ నుంచి తిరగాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు, భయాలకు గురవుతున్నారు. ఎందుకంటే ఇది తాగుబోతు అడ్డగా మారింది. పేకాట ఆడుతున్నారు. ఇక్కడ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ అన్ని, కార్లు, జీపులు అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇంకా ముందుకు ఇంకా చాలా ఉంటాయి, చూపిస్తారా అండి మీకు. ఇంకా ముందుకు ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి ప్రాసెస్, దానికి సంబంధించిన బాటిల్కు సంబంధించిన కవరు. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అరే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పాత డాక్ బంగ్లా కులబడి కొత్త డాక్ బంగ్లా కడుతున్నారు. ఈ ప్రాంతం మంచిగా అవుతుంది, విఐపీలు వస్తుంటారు, ఈ ఏరియా డెవలప్ అవుతుందని మేము అనుకున్నాం. తాండూరు నడిగొడ్డున ఉన్నది. అప్పటి ఇరిగేషన్ మంత్రి దీనికి శంకుస్థాపన ప్రారంభోత్సవానికి కట్టడానికి రాయేసిపోయిండు. ఇంతవరకు మళ్ళీ కనిపించకొచ్చాడు. దీనికి మస్తు నిధులు కూడా ఉండే ఇరిగేషన్. ఇది వాటర్ ఫౌంటైన్ చేసిండ్రు. ఈ ఫౌంటైన్ చూడండి, అన్ని చెట్లు మొలిచినాయి. ఇంత మంచి గట్టి ప్రభుత్వానికి ఇంత కూడా ఆలోచన లేదా, ఇంత మంచి కట్టినాం, ఇంకా కొద్దిగానే పని ఉంది, కొద్దిగా
పనిలో అయిపోతుంది. అయిపోయేదానికి మంచి గ్లాసెస్ వేసిండ్రు, మంచి సీలింగ్ చేసిండ్రు, అన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ప్రభుత్వం దీనికి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు పట్టించుకోరు, డిఈ గారు పట్టించుకోరు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు పట్టించుకోరు. ఇది మొత్తం ఏమైనా చేసి ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ కాలనీ వాసినిగా తాండూరు పట్టణ వాసిగా మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా సార్, దయచేసి కనీసం మీరన్నా శ్రద్ధ తీసుకొని ఈ డాక్ బంగ్లాని, ఈ బూత్ బంగ్లాని, ఈ దయాల కొంపని డాక్ బంగ్లాగా మార్చాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారికి నా తరఫున, మా కాలనీ తరఫున, మా పట్టణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రైవేట్ వెహికల్ ఎవరిది? ఇది ఎవరిదో ఇంటికా అని పెట్టి రాసి ఉన్నది. ఎవరిది ఇది ప్రభుత్వ స్థలమా, ప్రైవేట్ స్థలమా? ఇక్కడ చూడండి ఒకసారి పేకాట ఆడే కార్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక మందు బాటలు, బీర్ సీసాలు అన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ కాలనీ వాసులు, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇక్కడున్న శాసనసభ్యులు తొందరగా ఇది ఒక డాక్ బంగ్లాని రూపురేఖలు మార్చాల్సిందిగా కోరుతున్నాను. అయ్యా స్పీకర్ గారు కూడా నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మా గల్లీవాసుడే స్పీకర్ సార్ కూడా ఇక్కడనే పుట్టి పెరిగిండు. స్పీకర్ సార్ కూడా ఈ డాక్ బంగ్లాలు వచ్చి ఆడుకున్న రోజులు ఉన్నాయి, పాత రోజులు. దయచేసి కనీసం ఆయన దృష్టి కన్నా తీసుకెళ్ళండి అధికారులు. తొందరగానే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయనకు కూడా ఇంతో అంతో మన ప్రాంతం వాడు, ముఖ్యంగా మా గల్లీవాసుడు కాబట్టి ఆయనకు కూడా ప్రేమ ఉంటుంది. ఆయన నిధులతోటన్నా మంచిగా చేస్తాడు. ఇక్కడ ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లకు ఏఈ గారికి కానీ, డి గారికి కానీ, అయ్యా మీరు తొందరగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి స్పీకర్ సార్కు చెప్పి ఏదైనా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి దీన్ని తొందరగా బాగా చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హైదరాబాద్ రోడ్డులోని 6 మోరీల నాలా దగ్గర ఓ అక్రమ నిర్మాణం కొనసాగుతున్నదని, సంబంధిత అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని, ఆ నిర్మాణాన్ని ఆపాలని బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ అన్నారు. 6 మోరీల నాలా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీసం అక్కడ జరిగే అక్రమ నిర్మాణాన్ని అయినా ఆపండి అని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సాధించి అక్రమ నిర్మాణాలను ఆపాలని అన్నారు. లైవ్ లో బషీర్ మియా తాండా పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, యాలాల ఎంఆర్ఓ అంజయ్యతో మిత్రు నాయక్ మాట్లాడారు. ఇదే విషయంలో ఎంఐఎం నాయకులు అబ్దుల్ ఆది షహరీతో వివరణ కోరగా అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారము. నేను బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు యాలాల్ మండల్. ఇప్పుడు కనీసం 2-3 నెలల నుండి చిలుకవా గురించి మాట్లాడుకుంటున్నాము. నేను ఇంకోటి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు దాన్ని ఖచ్చితంగా తీపిస్తారనే ఆ ఉద్దేశంతో ఆ చిలుకవాది విత్ అన్ని ఎవిడెన్స్ తో సహా నేను తీసుకొని మీడియా ముందరికి రావడం జరిగింది. ఇంకో విధంగా నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ ఆది అతను ఏమంటున్నా, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నాడు. ఆది దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, అన్ని సృష్టించిండు. ఏమన్నా అంటే ప్రతిదానికి ఆదిని టార్గెట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. కానీ అది ఆ హాదీని టార్గెట్ చేయడం కాదు. మన తాండూరు ప్రజలు ఎంతో ఆతృతో ఖచ్చితంగా అక్కడైతే హైడ్రా ఎలా కులాగొడుతుందో ఈ హాదీ గిట ఆ విధంగానే చేస్తారని అనుకున్నారు. కానీ అది ఎవరి వల్ల కాలేదు, అది అసాధ్యం. చేస్తారో చేయరో తెలియదు. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే తరాల నేను చేపిస్తా ఖచ్చితంగా అంటే నేను వాగ్దానం చెప్తున్నా. ఇంకోటి ఆయనది హైకోర్టు నుంచి అప్పట్లో 2009లో హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ నంబరు, ఫైల్ నంబర్ ఉంది నా దగ్గర. ఏది ఫైల్ నంబర్ 9450/2009 హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. అది అప్పుడు ఎవరెవరిని అమౌంట్ ఇచ్చి ఏం చేసిండో తెలియదు. నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్కటి నాకు దగ్గర విత్ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. సర్వే నంబర్ 53, 54 ఎన్ని ఎకరాల భూమి ఉంది, వాడు 52లో ఎక్కడ కట్టిండు అనేది గిట్ట చెప్తున్నా. ఇంకొకటి ఆయన కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ గిట్ట చెప్తున్నా. నేను 2009 9450 పిటిషన్ నంబర్, నేను ఇవన్నీ విత్ ప్రూఫ్ తో సహా చెప్తున్నా. ఆయన తీసుకున్న డాక్యుమెంట్స్ ఇవన్నీ నేను సబ్మిట్ చేస్తా. ఎక్కడ చేస్తానో చేసి చూపిస్తా. ఇప్పుడు నేను ఎవరితో చెప్పదలుచుకోలేను. ఇంకోటి ఆయన ఇది మొత్తము మ్యాప్. ఇది యాక్చువల్గా ఇది చిలుకవాగు. ఈ చిలుకవాగు దగ్గరనే ఆయన కబ్జా పెట్టడం జరిగింది. 100 సార్లు చెప్తున్నా కబ్జా పెట్టిండ్రా నాయన అంటే ఎవ్వరు పట్టించుకోవట్లేరు. ప్రతిసారి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా దానికి ఏమైనా కుమ్మకాయరో తెలియదు. మా అసొంటోళ్ళు ఒకవేళ ఈ రోజు కాకుండా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా దాన్ని కులగొడతా. కొడుకు ఎక్కడ పోతాడో చూస్తే అది గిట్ట అంటున్నా నేను. అది అన్ని ప్రూఫ్ అంటున్నాడు కదా, అన్ని దొంగ ప్రూఫ్స్ ఉన్నాయి అతని దగ్గర. ఆయన భూమి ఇంతే ఉండాలంటే అని చెప్తున్నా నేను.
1 ఎకరా 13 గుంటలు ఉండాలి. ఆయన 3 ఎకరాలు ఎక్కడి నుంచి సాధించిండు? ఓకే 52లో చేసుకున్నాడు, ఇది అయిపోయింది. ఇంకొకటి నేను ఏమంటున్నా, 47/2 సర్వే నంబర్లా అతని భార్య పేరు మీద నిఖిత్ ఫర్విన్ వైఫ్ ఆఫ్ ఎంఏ హాది 252 గజాల భూమి వాళ్ళ భార్య పేరు మీద 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఆమె ఏం చేసిందంటే అక్కడ నుంచి హాది ఏం చేసిండంటే వాళ్ళ భార్య నుంచి అబ్దుల్ మాజిద్కి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆడ ముందల కడుతున్న కనీసం అదేనా ఆపగలుగుతారేమో అంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నా ఒకటే, మీరు ఏమైనా కుమ్మకాయరో తెలియదు. ఆయన నాలాలో ఎట్లా కడతాడు? ఎల్ఆర్ఎస్ తీసుకోలేడు, ఎల్ఆర్ఎస్కి అప్లై చేసిండు. బిడ్డ చెప్తున్నా అందరికీ ఖబర్దార్, అది ఖచ్చితంగా ఆ హాదిది పెట్రోల్ బంక్ దగ్గర చెయ్యకున్నా పర్వాలేదు కానీ దాని ఆపోజిట్లో బిల్డింగ్ కడుతున్నాడు. అది విత్ నా దగ్గర అన్నీ ఆయన వీడియోతో సహా ఉన్నాయి. కడుతున్నాడు రోజు. ఎవరికి ఆ పనికి గింత దమ్ము లేదు. నేను ఒకటే చెప్తున్నా, 47/2 సర్వే నంబర్లా 52 పక్కన 47/2 సర్వే నంబర్ వచ్చేసిందా? ఓకే రాని 252 విత్ మా దగ్గర డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి. అది ఎక్కడి నుంచి కొన్నాడు, దానికి డాక్యుమెంట్స్, దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి అన్నీ బయట పెట్టాలి. ఎందుకంటే 500 గజాల్లో ఒక ఇల్లు కట్టిస్తున్నాడు, రాజభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్నాడు. మన తాండూరు ప్రజలు కొందరు ఏం చేస్తున్నారో తెలియదు. కొన్ని రోజులైతే ఇది తీపేనే శాత కదరా నాయన అంటే నోరు మీద ఉమ్ముస్తారంటని చెప్తున్నా. నేను ఇప్పుడు కాకుండా ఇంకా 10 ఏళ్ళకైనా నేను తీపిస్తాను, నా దగ్గర ఆ దమ్ము ఉన్నదంటని చెప్తున్నా. ఖబర్దార్, హాది అన్ని ఎవిడెన్స్ అంటున్నాడు, అన్ని దొంగ ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కనీసం ఒక 2 గుంటల భూమి తీసుకోలేడు. తీసుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ డాక్యుమెంట్ నంబర్ ఎప్పుడు తీసుకున్నాడు, వాళ్ళ భార్య పేరు మీద ఎప్పుడు తీసుకున్నాడు అంటే 2022లో తీసుకున్నాడు. ఇప్పుడు 2024లో అమ్మేసిండు. ఎవరికి అమ్మిండు? అబ్దుల్ మాజిద్ కమ్మిండు ఆయన. నేను కాబట్టి నేనేమంటున్నా, ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు. మా యాలాల్ మండల్ ఆర్ఐ వరకు చెప్తున్నా, ఆర్ఐ కానివ్వండి వాళ్ళ సర్వేకి వచ్చి అది నాలాలో ఉందా అన్ని మొత్తం ఎంక్వైరీ చేసిన దానైనా పర్మిషన్ ఇవ్వాలి. ఆ ముండాకోడికి ఇంతవరకు పర్మిషన్ తీసుకోలేడు, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోలేడు, ఇంకొకటి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోలేడు. దర్జాగా కడుతున్నాడు ఆయన. అంటే అంత అహంకారం అతనికి. నేను ఒకటే చెప్తున్నా, బిడ్డ హాది నువ్వు కడుతున్నావు కదా, ఇది దొంగ పని అంటని చెప్తున్నా నేను. ఇగో ఈ బిల్డింగు అతను ఆపోజిట్లు ఉంది. ఇగో నేను పెట్రోల్ బంక్ల నుంచే ఈ వీడియో తీసిన, హాది పెట్రోల్ బంక్ల నుంచే ఈ వీడియో తీసిన. కాబట్టి ఇగో చూపిస్తున్నా. ఈ బిల్డింగ్ కట్టడానికి వాని అప్ప జాగిరా పర్మిషన్ లేకుండా. ఎవరైనా పర్మిషన్ లేకుండా ఒక ఇల్లు కట్టుతున్నారంటే దాన్ని పోయి ఆపుతారు. ఇది ఎందుకు ఆపట్లేరు? ఎవరెవరు కుమ్మకాయరా అంటే నేను ఇవన్నీ బయట పెడతా. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఇవన్నీ బయట పెడతా. మొత్తం ఇగో రాజభవనం లాగా ఇల్లు కట్టుకున్నాడు వాడు, తెలుసా? దానన్నా ఆపాలి. కనీసం పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే కడుతున్నాడు. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎంఆర్ఓ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోవాలి. రేపు ఖచ్చితంగా సోమవారం రోజు ఆపకుంటే మంగళవారం రోజు వరకు నేను ఏడికి పోవాలనో ఆడికి పోతా అంటని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే, హాదికి నోటీస్ పంపించిండు సెక్రటరీ, ఆల్రెడీ నోటీస్ పంపించిండు. విత్ పర్మిషన్ లేకుండా కట్టుతున్నాడు అంటే నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి అతనికి పర్మిషన్ లేనిది ఎటువంటిది ఆడ చేయనీయొద్దు. దర్జాగా చిల్పలేసుకుంటున్నాడు, మోరం వేస్తున్నాడు. ఏం వాని అప్ప సంపాదించిండు ఆడ? వాని అప్పటి నుంచి వచ్చింది తరతరాలు వచ్చిన భూమి ఉన్నదా ఆయనది? ఏ విధంగా కడతాడు అతను? నేను చెప్తున్నా, ఆ రోజు అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఖచ్చితంగా ఎంఆర్ఓ కానీ ఆర్ఐ వాళ్ళు పోవాలి, మన మున్సిపాలిటీలు పోవాలి, అది ఖచ్చితంగా ఆపాలి. ఎందుకంటే అది నాలాలా కడుతున్నాడు. బాగా చెప్తాను, నేను చెప్తున్నా 52 సర్వే నంబర్లో కడుతున్నాడు అతను మెయిన్ దొంగ. అతను ఏడ కబ్జా పెడుతున్నాడు అవన్నీ నేను విత్ ప్రూఫ్తో సహా చూపిస్తా అంటున్నా. వాళ్ళ భార్య పేరు మీద 2 డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా? 2022లో కొన్నాడా లేదా? అవన్నీ దీపిద్దాం, చూద్దాం. వాడు నేను కాదంటున్నాడు కదా, చూపిస్తాను నేను గిట్ట. నేను ఇప్పుడు విలేజ్ సెక్రటరీకి ఫోన్ చేస్తున్నా, ఆయన ఖచ్చితంగా తీసుకున్నాడా లేదా పర్మిషను. నేను ఇప్పుడు విలేజ్ సెక్రటరీకి ఫోన్ చేసి మీ అందరి ముంగట నేను ఖచ్చితంగా ఇప్పుడు పెడతా. ఆయన నోటీస్ ఇచ్చిండు, నోటీస్ ఇచ్చినా రెస్పాన్స్ లేదు, మున్సిపాలిటీలో అడిగినా రెస్పాన్స్ లేదు. అంటే అతను ఒక ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్ అంటని అంత హిమ్మకత అతనికి. నేను చెప్తున్నా, బిడ్డ నువ్వు ఎంఐఎం పార్టీ ఉండు, ఏదైనా ఉండు, కానీ ఇంకొకసారి ఇటువంటి దొంగ పనులు చేసినావు అనుకో అందరు తాండూరు ప్రజలు ఇడిచిపెడతారేమో కానీ నేను ఇడిచిపెట్టాను, చూస్తూనే ఉండు. ఇది గిట్ట నేను ఇప్పుడు సెక్రటరీకే ఫోన్ కలుపుతున్నా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం లేపకొచ్చింది కదా. సార్ నమస్తే సార్. సార్ ఇది వానికి నోటీస్ ఇచ్చిర్రా హాది భాయ్కి? అప్పుడు ఉన్నప్పుడే ఇచ్చిర్రా? ఇంకొకటి గిట్ట ఇవ్వండి సార్. సార్ అదే మన ఇరిగేషన్ వాళ్ళకి పంపించినాం. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకా? ఇరిగేషన్ అంటే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళ గిట్ట పోతారా? అవును, ఆర్ఐ వాళ్ళిద్దరు. సరే అట్లానా? సరే నేను వాళ్ళకి చెప్తాను. ఎట్లా ఉంది అనేది వాళ్ళు చేస్తారు. అది పట్టాలంటే కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాడు పట్టా అంటే మనకు చూపించిండు, వాడు దొంగ 1 నంబర్. అవి అన్ని అసైన్మెంట్ ల్యాండ్, అది 52నే. అది అదే మనకు అది నాలాలో ఉంది. అది అదే రెవెన్యూ వాళ్ళకి పంపించేసిన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి.
సరే సరే నేను మాట్లాడతా పాటు. సార్. ఓకే. అది ఎంక్వైరీ చేస్తారా? సార్ నమస్తే సార్. నమస్తే సార్ నేను మిత్రు సార్. చెప్పండి సార్ అది ఏం లేదు, బషీర్ మేతాండా మా సెక్రటరీ గారు మీకు ఏమన్నా అది దీని డాక్యుమెంట్స్ ఏమైనా పంపించిండా సార్ ఎల్ఆర్ఎస్ గురించి? అదే అది నాలాలా ఉన్నదా లేదా, అది ఇరిగేషన్ వాళ్ళకు పంపించినామంటాను అన్నాడు సార్. అది అబ్దుల్ హాదీ వాళ్ళ భార్య పేరు మీదకి వెళ్ళి అబ్దుల్ మాజిద్ సార్. మాజిద్ 47/2 సార్. ఏ లేదు సార్, విరాసత్ కాదు, అది ఆల్రెడీ నాలాలా కట్టుకున్నాడు సార్ అతను హాదీబాయ్. అదే అంటున్నాం కదా చిలకవాగు. ఇవ్వలేరా సార్? అదే ఒకవేళ దానికి వెళ్ళారా కింద ఏమో కట్టుకున్నారంట, సార్ సబ్మిట్ చేసినామంటాను అన్నారు. అది ఏమైనా ఉంటే అది మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇవ్వాలి సార్. ఆయన ఆల్రెడీ బాగా చెప్తా చిలకవాగులో కట్టిండు, 52 సర్వే నెంబర్లో కట్టిండు ఆయన. అది ఏముందో మేము రికార్డు చూసి చెప్తాం కదా. ఇది మనం ఆడ ఇది చేయరా సార్, ల్యాండ్ కడుతున్న దగ్గర పోయి చూడరా? ఇప్పుడు ఆయన ఇల్లు కడుతున్నారు కదా, ఆడ చూడరా? అవు సార్, అదే అంటున్నా నేను, అది చూసే చేయాలి సార్. అతను అన్ని చిలకవాగులోనే కడుతున్నాడు మొత్తం. అవును సార్. ఓకే సార్, అంతవరకు ఇవ్వకండి. ఇప్పుడు ఇంతకు ముందు గిట్ట ఆర్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే సర్వేరు వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇస్తా అంటానంటున్నాడు. ఆ చిలకవాగు అయిపోయింది గత అది దాని గురించి తీయను. ఇప్పుడు నేను బాజప్తా ఏమంటున్నా అంటే, బిడ్డ బిల్డింగ్ ఏదైతే కడుతున్నావో దాన్ని ఇడిచిపెట్టేదే లేదు, అది బాజప్తా చిలకవాగులోనే ఉంది అంటే నేను అంటున్నా. దాని సర్వే ఈ సర్వే కాకుంటే డివిజన్ సర్వే తెప్పించాం, డివిజన్ సర్వే కాకుంటే ఏ సర్వేని గిట్ట తెచ్చినా కానీ అది బాజప్తా చిలకవాగులో ఉంది. ఖచ్చితంగా అది ఆపాలే. వాడు ఒకటి కబ్జా చేసిండంటే మళ్ళీ ఇంకొకటి కబ్జా చేసిండ్రు దొర అంటే నేను అంటుంటే ఎవ్వరు అర్థం చేసుకోవట్లేరు. కాబట్టి నేను ఒకటే ఖబర్దార్, నెత్తి కొట్టుకొని చచ్చిపోవాల్సి వస్తుంది అంతే తప్ప వేరే మార్గమే లేదు. ఎవరు చెప్పినా వాడేమన్నా ఇదా రౌడీ షీటర్ అంటే వానింటికి వాడు ఉండొచ్చు, ఏం పొడుస్తాడంటాను భయమా? ఎవరు ఎంతమంది కూర్చుండి ఏం చేసిండు అంటాను, ఎందుకు భయపడుతున్నాను అతనితోటి? ఏం అవసరం భయపడాల్సినది అంటే? వాడు తల్లిపాలు తాగిన, మనం ఏం తాగినా గారి పాలు తాగినామా? మనము తల్లిపాలు తాగినాము, బిడ్డ వాడిట తల్లిపాలే తాగిండు. కాబట్టి నేను ఖబర్దార్ చెప్తున్నా, ఖచ్చితంగా ఆ బిల్డింగ్ని 100% ఆపాలి. సోమ మంగళ బుధవారం వరకు ఖచ్చితంగా ఆపాలి, నోటీస్ ఇవ్వాలి. బాజప్తా కావాలంటే రేవంత్ రెడ్డి సార్ సీఎం గారిది కాలు పట్టుకొని ఆ హైడ్రా తెచ్చన్నా దాన్ని కూల కొడతా బిడ్డ అని చెప్తున్నా ఖబర్దార్. నేను ఒకటే కోరుతున్నా, మన తాండూరు ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? మన ప్రజాప్రతినిధులు కానివ్వండి, మన కమిషనర్ కానివ్వండి, మన ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉన్నారో ఏడా కడుతున్నా, ఎందుకు కడుతున్నాడు, ఏ విధంగా ఇంత పెద్ద బిల్డింగ్ అనిపించట్లేదా మీకు? ఎక్కడనో కొద్దిగా 200 గజాల 100 గజాల కట్టుకుంటే అరే వాడు ఇట్లా కట్టుకుంటున్నాడు అట్లా కట్టుకుంటాం, పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నాడు అంటే వీంతో ఏమైనా కుమ్మకాయరా ఏమైనా అనేది ఎక్కడా అంతు చిక్కడం లేదు. కాబట్టి నేనేమంటున్నా, ఇమీడియట్లీగా దాన్ని ఆపాలి. ఆపిన తర్వాత నోటీస్ ఇచ్చి బాజప్తా కూలగొట్టాలి. అది బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దీంతటితో ముగిస్తున్నా. తాండూరు మండలం అంతారం గ్రామ శివారులో లారీ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో అక్రమార్కులు కొందరు ఎర్రమట్టిని తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రమట్టిని తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ ఏంటి అసలు సమస్య? ఇది ప్రభుత్వకు సంబంధించిన భూమి. అంతారంలో అటవీకి శాఖకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన భూమి, గౌటన్ ల్యాండ్ ఇది. అయితే ఇక్కడ ఏమైంది ఇప్పుడు? అక్రమార్కులు రాత్రి భవన్లు అనకుండా మొత్తం హిటాచి లారీ పెట్టి మొత్తం హిటాచి పెట్టినరా? హిటాచీలు పెట్టి మొరం కొడుతుంది మొత్తం. ఇదంతా అవును మొరం కొట్టినట్లనే ఉంది కదా. మొత్తం
చూడు ఎట్లా అయిపోయింది మొత్తం పొర అంతా నీళ్లు పడ్డాయి ఆహా. అంతా మొత్తం అంతా. అయితే వాళ్ళు అక్రమంగా తవ్వుకొని పోతూ ఉంటే ఎటువంటి పత్రాలు లేవా వాళ్ళ దగ్గర? ఎటువంటి పత్రాలు లేవు. అయితే మీరు వాళ్ళని ఆపేసారు. ఈ పర్మిషన్ ఇవ్వాలంటే కలెక్టర్ అని ఇవ్వాలి, ఎంఆర్ఓ అని ఇవ్వాలి. అవును. అంతా మించి ఎవరు పర్మిషన్ ఇవ్వరు దీనికి అసలు. అయితే మీరు ఆపేసారు వాళ్ళను. ఏంటి అని అడిగితే వాళ్ళు వెళ్ళిపోయినరా? అయితే కానీ ఇంతవరకు అయితే మొత్తం తవ్వేసినట్లే ఉంది కదా, మొత్తం ఎక్కడంటే అక్కడ తవ్వేసిరు. అయితే ఇది స్థానిక ఇంకా అక్కడ కూడానా మొత్తం పెద్ద పెద్ద గుంతలు పెద్ద గుంతలు పడ్డాయి. దాంట్లో గిట్ట తెచ్చి మళ్ళీ సెప్టిక్ ట్యాంక్ వాటర్ ఆర్డర్కి వెళ్ళి ఇస్తారు చూడు. అవును. సెప్టిక్ అది వ్యర్థాలు సెప్టిక్ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు తెచ్చి దాంట్లో పోసేస్తుంటాం. అక్కడనే వస్తురా? అరే రే రే, అది చెరువు అక్కడ మన గుడి ఉంది కదా అక్కడ మొత్తం చెల్లకపోతాయి అంతా. అచ్చా. ఇది డంపింగ్ ఆడేసి పెద్ద ఇది అయిపోయి చెరువంతా కలుషితం అవుతుంది. మళ్ళీ ఇది కొత్తగా అంతరం మొత్తం అంతరమే ఉన్నదా? ఇక్కడ నాకు కావాలంటే అక్కడ అవి వేరే సరైన నంబర్లు ఉన్నాయి. అక్కడ పెద్దమల మండలం మస్తు గుట్టలు ఉన్నాయి. అక్కడ ఇది అధికారుల కళ్ళు కప్పి తీసుకోపోతున్నాడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. కళ్ళు కప్పి తీసుకోపోతున్నారు. అయితే ఇది స్థానికంగా లారీ పార్కింగ్ కోసం కేటాయించిన భూమి కదా ఇది. అప్పుడు చదువులు చేసిరు కదా, అప్పుడు చదువు చేసిరు, అంతా చేసిరు. ఇప్పుడు మళ్ళీ గుంతలు తోవేసారు, మొత్తం గుంతలు అయిపోయినాయి. సరే, మరి ఎవరిది అనేది మీకేమైనా తెలుసా? ఎవరిది అనేది తెలియదు ఇంకా, తెలుస్తున్నారు ఇప్పుడు. సరే, అధికారులకు ఏమైనా చెప్పిర్రా? అధికారులకు ఎవరు చెప్పలేదు. రేపు కంప్లైంట్ చేస్తాం మేము. అది కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం, ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తాం. ఓకే, రైట్. సోమవారం రోజు కంప్లైంట్ చేస్తాం, కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం సోమవారం రోజు. ఓకే. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17ను అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు అవమానపరుస్తున్నాయని సిపిఎం నాయకులు అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో జరిగిన సమావేశంలో వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బాలమల్లేష్ పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలను అందించిన పోరాటాన్ని బీజేపీ నాయకులు అవమానపరుస్తున్నారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం కొనసాగించిన పోరాటాన్ని ఈ రోజు చరిత్రను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ విమోచన దినమని, ఇది ముస్లిం రాజు హిందూ ప్రజలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆ పోరాటానికి పిలుపునిచ్చిన మగ్దుం మయూనుద్దీన్, రావి వెంకటనారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తమ పార్టీ నేతలని బీజేపీ గుర్తించుకోవాలని, ఆ పోరాటం కమ్యూనిస్టు నాయకుల కార్యకర్తల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాచరిక పాలన నుండి విముక్తి చేశారని, దీన్ని వక్రీకరిస్తే సహించేదే లేదని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, బషీర్ అహ్మద్, జిల్లా ఏఐటియుసి కార్యదర్శి రవీందర్, కార్యవర్గ సభ్యులు పీర్ మహమ్మద్, వెంకటేష్, మునీర్ అహ్మద్, అనంతయ్య, అబ్దుల్లా, సురేష్, బిచ్చన్న, రాజు, శ్యామ్, జగదంబ, నసీమా బేగం, పుణ్యమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఒళ్ళొంచి 24 గంటలు ఖచ్చితంగా పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి, ఒక జాతీయ పార్టీకి నేను రాష్ట్ర సహాయ కార్యదర్శి కావడం, అది నిజంగా నాకు ఈ పార్టీ ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని మరింత వేగవంతంగా పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని, ప్రజా సంఘాలను ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం ముందున్నది పెద్ద సభలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలను సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ సాయుధ పోరాట విశిష్టతలను ప్రజలకు తెలియజేయడానికి పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిన్న చూపు చూస్తూ హిందూ ముస్లింకు మధ్య కొట్లాటగా దీన్ని వక్రీకరించి సాయుధ పోరాటాన్ని చిన్న చూపు చూడడాన్ని సిపిఐగా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది తెలంగాణలో జరిగింది భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగి 4500 కమ్యూనిస్టుల ప్రాణ బలిదానంతో ఈ రాష్ట్రంలో నైజాం నవాబును తెలంగాణ నుంచి వెళ్ళగొట్టిన ఘనమైన చరిత్ర ఎర్రజెండాది తెలంగాణ సాయుధ పోరాటం. మెదక్ జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన మగ్దుం మొయిద్దీన్ గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు మరి 1947
సెప్టెంబర్ 11వ తేదీన తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడి మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానంలోనే 10 లక్షల ఎకరాల భూమిని పంచింది. 3000 గ్రామాలను విముక్తి చేసి మరి ఒక పెద్ద ఉద్యమం ద్వారా ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ సంస్థానం విలీనం కావడం జరిగింది. అప్పుడే హోంమంత్రి మరి ఆయన పటేలు విలీనం చేసింది తప్ప ఆయనదేం లేదు. ఒక వారం రోజుల్లో మొత్తం కూడా తెలంగాణ సాయుధ పోరాటం వల్ల కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో 1952 ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇంకా మనం ఆలస్యం చేస్తే ఈ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టుల జాబితాలోకి వెళ్ళిపోతుందని ఒక దుర్మార్గమైన కుట్రపడిని ఆ రోజు విలీనం చేశారు. మరి అది విలీనం తప్ప ఇప్పుడు చాలామంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని నక్సలైట్లు విద్రోహ దినంగా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ సాయుధ పోరాటాన్ని మన విలీనంగా మనం ప్రకటిస్తూ ఉన్నాం. యాక్చువల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఈ హైదరాబాద్ సంస్థానాన్ని తెలంగాణలో విలీనం చేయడం జరిగింది తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఏదేమైనా ఆనాటికి ఈనాటికి తెలంగాణ ప్రాంతం అంతా కూడా కామక్త బాంచందోరా అనేటోళ్ళతో బందూకు పట్టించి ఈ తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర ఎర్రజెండాది. అలాంటి సాయుధ పోరాట వారోత్సవాలను మన వికారాబాద్ జిల్లాలో కూడా ఒకరోజు సభ పెట్టి మరి విజయవంతంగా నిర్వహించాలా. అది వికారాబాద్ జిల్లా కేంద్రం వికారాబాద్లో పెట్టి దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం దీన్ని హిందూ ముస్లిం కొట్లాటగా వక్రీకరించి సాయుధ పోరాట ఔన్నత్యాన్ని ఈరోజు అవమానపరుస్తుంది. మరి నాటి తరం పోరాటాలు నేటి తరం తెలవాలంటే ఖచ్చితంగా సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతంగా నిర్వర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం కూడా మనం ఈ తెలంగాణ సాయుధ పోరాట అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన రావి నారాయణ రెడ్డి పెద్దెముల్ తాండా నుండి ఇందూరు వరకు పంచాయతీరాజ్ రోడ్డును పంచాయతీరాజ్ డిఈ నాగభూషణం పరిశీలించారు. గాడివాగు ఇందూరు నుండి జిన్గుర్తి మధ్యన గల దారుణవాగు, ఖానాపూర్ నుండి పెద్దెముల్, ఇందోల్ రోడ్డు, గొట్లపల్లి, హన్మాపూర్, కొండాపూర్, రాస్నం తదితర రోడ్డుల్లోని కల్వర్ట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, రియాజ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాలు గడుగుడు సార్ వాటర్ లా చేసి ఖరాబ్ అయితే బిట్టగా జమ్మార్ బిట్టగా తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.